చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే లంచ్ బాక్స్ కడుతున్నాను. అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. మీకు వాటర్ యాడ్ చేయాలి అనిపిస్తే మీరు ఏం చేయండి, ఒక చిన్న పని, కొద్దిగా చిన్న ప్లేట్లో వాటర్ వేసి ఏదైతే కర్రీ ఉందో దాని మీద మూత పెట్టేసేది, ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా ఎమ్మి ఎమ్మి. ఓకే, అండ్ వన్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ వైట్ రైస్ చిక్కుడుకాయ కర్రీ, బాయిల్డ్ ఎగ్ లంచ్కి. అండ్ నా వీడియో ఎక్కడి నుంచి చూస్తారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎమ్మి లంచ్ బాక్స్కి అయితే పెద్ద చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలని చెప్తాను. కొంతమంది పిల్లలు తినరు కదా, ఇలా చేసి చూడండి, కంపల్సరీగా తింటారు. రోటీకైనా బాగుంటుంది, రైస్కైనా బాగుంటుంది. చిక్కుడుకాయ 200 grams, అది ఒక పెద్ద సైజు ఆనియన్, కర్రీ లీవ్స్, 2 టమాటాస్, 3 పచ్చిమిర్చి. ఇలా పల్లీలు డ్రై రోస్ట్ చేసి వెంచి పక్కన పెట్టుకొని 4-5 రెబ్బలు వెల్లుల్లి, అండ్ తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. చిక్కుడుకాయలో చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది. ఆయిల్లో కొద్దిగా జీలకర్రతో తాలింపు వేస్తున్నా నేను. జీలకర్ర ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకు చిక్కుడుకాయ కర్రీలా. నా కెమెరా ఏమైందో క్లీన్గా వస్తలేదు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి జీలకర్ర తాలింపుకు మంచిగా జీలకర్ర చెట్టుపట్టలు ఆడేవారు కాదు. నా ఫోన్ లైట్ వస్తలేదు ఫ్రెండ్స్, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వచ్చేసి చాలా ప్రాబ్లం అవుతుంది ఫోన్తో. అయితే ఆనియన్ వేసేసుకోండి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా లైట్ బ్రౌనే ఉండాలి. కూరగాయలకి ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేయొద్దు. ఇలా ఇది ఫ్రై అవుతుంది కదా, దీంట్లోనే నేను కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఇది ఫ్రై అయ్యే వరకు మనకు 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై అయితే చాలు, ఎక్కువ ఫ్రై చేసుకోకండి. ఇప్పుడు మనం ఈ పల్లీలు, ఎల్లిగడ్డలు కచ్చాపచ్చగా దంచాలి, మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ ఫైన్ పౌడర్ కాకుండా అక్కడక్కడ పలుకులు తాకుతూ ఉండాలి. చిక్కుడుకాయలో చాలా టేస్టీ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మిక్సీ పట్టేసి. అయితే ఇక్కడ చూడండి, ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నా. ఫస్ట్ టమాటా ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే, టమాటాలు ఇప్పుడు మంచిగా అస్సలు కుక్ అయిపోలేవు. అది కొద్దిగా ఆయిల్లో ఉడికినాక మనం చిక్కుడుకాయ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైనా కూరగాయలు వాష్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలా వాటర్లో పెట్టేసేయండి. ఏమన్నా మందు ఎక్కువ వేస్తారు కాబట్టి వెళ్ళిపోతుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిందంటే సరిపోతుంది, మనకు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు టమాటా. అండ్ ఇప్పుడు చిక్కుడుకాయ యాడ్ చేస్తున్నా. ఎంతమంది చిక్కుడుకాయ రెసిపీ ఇష్టం అని మనకు కుక్కర్లో వేస్తున్నాను నేను, తొందరగా అయిపోయింది, పీస్ఫుల్ కదా. అండ్ ఒక్క విజిల్ సరిపోతుంది. నాకు ఇలా చిన్నగా కట్ చేసుకోవడమే ఇష్టం. కావాలంటే పెద్ద సైజ్ పీసెస్ కూడా మీరు కట్ చేసుకోవచ్చు. చిక్కుడుకాయ చూడండి ఎక్కేసాక కొద్దిగా మంచిగా ఒక 2 నిమిషాలు కలిపేసి వదిలినాక మసాలా యాడ్ చేద్దాం. ఓకేనా. హీట్ అవ్వడం వల్ల ఫోను మనకు లైట్ ఆఫ్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ లైట్ కూడా నా దగ్గర లేదు. ఆ లైట్ ఏంటంటే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఖరాబ్ అయింది కాబట్టి అది కూడా వస్తలేదు. అండ్ వచ్చేసి అందుకే నేను అప్పుడప్పుడు ఫోన్ చూడండి బ్లాక్గా వస్తుంది వీడియో, మీకు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ వచ్చేసి నా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి నాకు. కొద్దిగా లైట్గా సాల్ట్. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. పల్లీలు, ఎల్లిగడ్డ ఇలా వేయడం వల్ల చిక్కుడుకాయ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇలా మంచిగా ఉడుకుతుంది కదా మనకు. ఇప్పుడు వచ్చేసి నేను మసాలాలు వేసేసుకుంటున్నా. ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ధనియా పొడి. ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అండ్ ఒకసారి కలిపేసి కొద్దిగా మనకు మసాలాలు మంచిగా 2 నిమిషాలు ఉడికినాక అప్పుడు మనం పల్లి పొడి అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇలా చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
దాని తర్వాత మనం ఇది పౌడర్ యాడ్ చేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కసూరి మేథి ఉంటే కంపల్సరీ చిక్కుడుకాయ కర్రీలో యాడ్ చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న పల్లి పొడి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న కొద్దిగా మంచిగా కలిపేసి కొద్దిగా అడగంటకుండా వాటర్ వేసేసుకొని మూత పెట్టేయండి. ఒక విజిల్ సరిపోతుంది మనకు, ఓకేనా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎల్లిగడ్డ పల్లీలు లాస్ట్కు వేయడం వల్ల అరోమా సూపర్ ఉంది. చూడండి, చూస్తేనే తెలుస్తుంది. ఇలా ఒక్క విజిల్ సరిపోతుంది, వాటర్ వేయకండి. ఒక విజిల్ సరిపోతుంది. ఆల్రెడీ హాఫ్ కుక్ అయింది కాబట్టి. నా వీడియో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ నా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే అలా కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా రెసిపీ కావాలి, ఈ రెసిపీ చేసి చూపించండి అక్క అంటే అది కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వచ్చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్.